హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ తమ్నెల్లో అర్థమైపోతుంది నేను ఏ వీడియో చేస్తున్నా అని చెప్పేసి అయితే. సో మేమైతే ఈ సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్ళలేదండి. ప్రతి ఇయర్ అయితే ఇంటికి వెళ్ళేది. బట్ ఈ ఇయర్ ఏంటంటే మా జున్ను బర్త్డేకి మొన్న డిసెంబర్లోనే అయిపోయింది కదా, మొన్ననే పోయి వచ్చినాం కదా అని చెప్పేసి అయితే ఈ సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్ళలేదు. సో మా విన్స్ అయితే ఎప్పటికీ అప్పాలని ఏడుస్తుందని చెప్పేసి అయితే మా మామయ్యనైతే విన్సీ కోసం అప్పాలు అలాగే మా చేన్లోనే పండించిన కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు. సో ఏమేమి తీసుకొచ్చాడు ఏందనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు వీడియో అనేది కూడా ఫస్ట్ రెండు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిండి వంటలకి వెళ్ళిపోదాం. పిండి వంటలు అంటే మరీ ఎక్కువ ఏం తీసుకురాలే, మడగప్పాలు తీసుకొచ్చిండు. అయినా ఇవి చాలా ఎక్కువనే. సో చూడండి, ఈ మడగప్పాలు అయితే మాకు చాలా ఇష్టం. మేము మార్నింగ్ ఛాయ్లోకి ఇట్లా నాకైతే ఛాయ్లో మడగప్పాలు వేసుకొని తినడం అంటే మస్తు ఇష్టం. నాలాగా మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మా విన్సీకి ఏంటంటే మార్నింగ్ లేచిందంటే తినడానికి ఏదైనా ఒకటి ఉండాల్సిందే. ఈ వింటర్ సీజన్లో ఏంటంటే బిస్కెట్స్ ఇట్లా తింటే బాగా జలుబు వస్తుంది, దగ్గు వస్తుందని అయితే మంచిగా అప్పాలు అయితే తీసుకొచ్చిళ్ళు. మంచిగా మార్నింగ్ లేవగానే అప్పాలు ఇస్తే హ్యాపీగా తినేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఫ్రెష్ కొత్తిమీర. సో ఇక్కడ ఇప్పుడు తీసుకొచ్చినవి అన్నీ అయితే ఏవి బయట నుండి కొనుక్కొచ్చినాయి కాదండి, మా చేనులో పండినవి. ఫ్రెష్ కొత్తిమీర మస్తు ఉన్నది, నిగనిగలాడిపోతుంది. ప్లస్ స్మెల్ కూడా మన ఏమంటారు దేశవాళ్ళది అన్నట్టు స్మెల్ అయితే మస్తు వస్తుంది. మాకైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే 1 వీక్కి సరిపోతాయి. ఈ వీక్ అయితే మంచిగా. సో చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. న్యాచురల్గా అసలు మన చేత వండించిన కూరగాయలు తింటేనైతే హ్యాపీనెస్సే వేరు కదా. ఫ్రెష్ పాలకూర. అలాగే ఇది వచ్చేసేమో వావ్ తోటకూర. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో. నాకైతే ఈ తోటకూర ఫ్రై అంటే మస్తు ఇష్టం. ఎప్పుడు మేము ఇంటి నుంచి వచ్చినా కానీ లేదా మా మామయ్య వాళ్ళ ఇంటి కంచెలు వస్తాలన్నా కానీ మాకైతే ఖచ్చితంగా ఈ పాలకూర తోటకూరని అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఎనీ టైం మా చేనులో ఉంటుందన్నమాట. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే గంగవాయిల కూర మంచిగా పప్పులో వేసుకొని చేసుకుంటే అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. టమాటా కర్రీలో కూడా మస్తు ఇష్టం మాకైతే. సో ఇదైతే ఖచ్చితంగా వండుకోవాల్సిందే, మస్తు ఉంటుంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఫ్రెష్గా ఉంది. ప్లస్ పప్పులనైతే టేస్ట్ బాగుంటుందండి, మంచిగా పుల్లగా అసలు వేరే ఫ్లేవర్ అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అయితే గంగవాయిల కూర. మా సైడ్ అయితే మేము గంగవాయిల కూర అనే అంటాము. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇవి వచ్చేసి అయితే చూడండి, అసలు చాలా డేస్ అవుతుంది మేము తినక. మీకు అసలు ఊపిస్తుందో లేదో కానీ ఇవి వచ్చేసి అయితే కందికాయలు. సో వీటిని అయితే మంచిగా ఉప్పేసి అయితే ఉడకబెట్టుకొని తినాలి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కందికాయలు మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. మేమైతే చాలా డేస్ అవుతుంది, డేస్ కాదండి చాలా ఇయర్స్ అవుతుంది. సో ఈ కందికాయలు కూడా మా చేనులో పండినవి అన్నమాట. సో ఈరోజు ఈవినింగ్ అయితే స్నాక్స్కి మంచిగా ఉడకబెట్టుకొని అయితే తినేసేయాలి. సో చూడండి అన్ని కవర్లలో కట్ అయితే తీసుకొచ్చాడు. చుక్కుడుకాయలు. సో ఇవి కూడా కొనుక్కొచ్చినవి అయితే కాదండి. సో మా ఇంటి చుట్టూ చుక్కుడుకాయ చెట్లు ఉంటాయి. సో చూడండి చుక్కుడుకాయ అయితే తీసుకొచ్చిళ్ళు. మంచిగా చుక్కుడుకాయలు కూడా ఇట్లా కొంచెం మంచిగా ఎక్కువ గింజలు అయితే పెద్దగా ఉన్నాయి. మాకు ఇట్లా ఉంటే మస్తు ఇష్టం. గింజలు ఎక్కువ ఉన్నాయి అంటే గింజలు పెద్దగా ఉన్నాయి. కర్రీ అనుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవైతే దగ్గర కేజీ వరకు ఉంటాయి చిక్కుడుకాయలు అయితే. సో ఈ వీక్ అయితే మంచిగా కూరగాయలు అయితే మంచిగా ఫ్రెష్ కూరగాయలు. అలాగే ఇవి వచ్చేసేమో కాకరకాయలు. సో ఇవి కూడా మా చేనులో పండినవే అన్నమాట. కానీ మా ఇంట్లో ఏంటంటే నేను కాకరకాయ కూర తింటాను కానీ మా వారంతా తినరు. సో నా ఒక్కదాని కోసమే కాబట్టి మంచిగా కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి అయితే 1/2 కేజీ వరకు ఉంటాయని అనుకుంటున్నా. అలాగే ఇల్లు వచ్చేసి అయితే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఉల్లి ఆకు ఏ కూరలో పోపుకేసినా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు సపరేట్గా ఈ ఉల్లి పొరకనైతే కర్రీ అయితే వండలేదు. కానీ
ఏ కూర వండినా కానీ దీన్ని పోపుకేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. సో నా ముందు కనుక మీకు అవుపిస్తుందో లేదో కానీ మొత్తం గ్రీనరీ లెక్కనే అనిపిస్తుంది. ఇలా వచ్చేసి అయితే మంచిగా వంకాయలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అసలు మేము పోయినసారి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఈ వంకాయలు తీసుకొచ్చాము. టేస్ట్ అయితే వంకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కలర్ వంకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఎలాగో బొమ్మిడి చేపలు ఉన్నాయి, బొమ్మిడి చేపలు వేసి అయితే మంచిగా వంకాయ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎంతో ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ప్లస్ మళ్ళీ పురుగులు కూడా లోపల ఉంటాయో లేవో తెలియదు కానీ బయట నుంచి అయితే మస్తు ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు వచ్చేసి అయితే. వీళ్ళు ఏమున్నాయి, కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బెండకాయలు కూడా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ వీక్కి సరిపడా కాదు ఇంకెక్కువనే అయ్యేటట్టున్నాయి కూరగాయలు అయితే. సో మస్తు ఫ్రెష్గా అసలు చూడండి ఎంత బాగున్నాయో వెజిటేబుల్స్ అయితే. సో ఎప్పుడు మా మామయ్య మా పిల్లల్ని చూడడానికి వస్తున్నారంటే ఇంటి నుంచి ఖచ్చితంగా మాకైతే 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అనేవి అయితే తెస్తూ ఉంటాడు. ప్లస్ కొనుక్కొచ్చేటి ఏం కాదండి, మా పొలంలోనే. ఇంకా మేము ఇంటి దగ్గర ఉన్నామంటే మంచిగా అసలు కొనాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మంచిగా చేన్లో పోవచ్చు, తెంపుకోవచ్చు, అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొచ్చుకోవచ్చు, వండుకోవచ్చు. మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఉంటున్నాం కదా సిటీలో, జస్ట్ 40 రూపీస్ పెట్టి తోటకూర తెస్తే అదొక పూట కూడా అయితే లేదు. కానీ ఈ తోటకూర చూడండి ఫ్రెండ్స్, మస్తు ఫ్రెష్గా ఉంది, మంచిగా ఫ్రై చేసుకొని తినాలి. సో ఇదన్నమాట వీడియో. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అయితే మా విన్సీకి అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఇవ్వలేదు, ఇవైతే మన అంగన్వాడీ ఇల్లు ఇచ్చిల్లట. సో మా విన్సీ పేరు ఏంటంటే మా ఊర్లో రాపించామన్నమాట. సో అక్కడ నుంచి అయితే అంగన్వాడీ ఇచ్చింది కదా, మా విన్సీ తింటుందని చెప్పేసి అయితే ఇవి తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి అయితే బాలామృతం. మా విన్సీకి ఏంటంటే డైరెక్ట్గా బాలామృతం ఇస్తే అంతగా తినలేకపోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇడ్లీలన్నా చేస్తాను, లేకపోతే ఇందులో మనకి చక్కెర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దోశలాగా చేసి ఇచ్చినా చాలా బాగుంటుందండి. సో చాలా హెల్త్కి అయితే చాలా మంచిది, మేము కూడా తింటాము. విన్సీ పేరు చెప్పుకొని అయితే మేము కూడా ఈవినింగ్ టైం స్నాక్స్కి వీటితో అయితే దోశలు ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి నా ముందుకు వచ్చి చూడండి అసలు ఎన్ని కూరగాయలు ఉన్నాయో. ఇందులో నాకు ఫేవరెట్ ఏంటంటే ఈ కందికాయే. ఈరోజు అయితే స్నాక్స్ అయితే ఏం చేయడం లేదండి, డైరెక్ట్ ఈ కందికాయలను అయితే ఉడికించుకొని తినడమే. అసలు నాకు ముఖ్యంగా ఇందులో నచ్చిన ఏంటంటే ఈ ఆకుకూరలు అన్నమాట, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. సో ఇదన్నమాట వీడియో. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.